మనం ఇప్పటిదాకా ఎన్నెన్నో సినిమాల క్లాస్ చూసి ఉంటారులే కానీ ఇటువంటి బిగ్గెస్ట్ క్లాస్ జరుగుతుంది అని ఎవరు ఊహించి కూడా ఉండరు. అటువంటి బిగ్గెస్ట్ క్లాస్ అయితే జరగబోతుంది. ఈ రెండు సినిమాలు సింగిల్గా రిలీజ్ అయ్యి ఉంటే చేసే ఇంపాక్ట్ అంతో ఇంతో కాదు. కానీ ఈ సినిమాలు ఈ రకంగా రిలీజ్ అవ్వడం కారణంగా వీటి కలెక్షన్ దెబ్బ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఆ సినిమాలు ఏంటి, అలాగే ఆ హీరోలు అండ్ డైరెక్టర్స్ ఎవరు అనే దాని గురించి పాయింట్ ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వస్తే కొద్దిగా లైక్ చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాలీవుడ్లోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాలు రెండు ఉన్నాయి ప్రజెంట్ అనమాట. ఇవి రిలీజ్ అయ్యే దాకా ఈ సినిమాలే టాప్లో ఉంటాయి. అటువంటి రకంగా ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. అటువంటి రకంగా ఈ హీరోలు అనమాట వాళ్ళ బాడీని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. ఆ సినిమాలు ఏంటంటే వారణాసి అండ్ స్పిరిట్ మూవీ విఎస్ వారణాసి. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ కాంబినేషన్ లో స్పిరిట్ మూవీ అయితే రాబోతుంది. అలాగే డైరెక్టర్ రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వారణాసి మూవీ అయితే రాబోతుంది. అయితే ఈ రెండు సినిమాలకి ఎటువంటి క్లాస్ జరగబోతుంది, అదే కాకుండా ఈ సినిమాలకి ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి అనే దాని గురించి పాయింట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పిరిట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. స్పిరిట్ మూవీ గురించి చెప్పాలి అంటే నాకు గూజుమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ప్రభాస్కి ఎటువంటి రూల్స్ ఎటువంటి రెగ్యులేషన్స్ పెడుతున్నాడు అంటే, డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ప్రభాస్కి ఇటువంటి రకంగా రూల్స్ అయితే పెట్టలేదు. డైరెక్టర్ రాజమౌళి అండ్ మన ప్రభాస్ కాంబినేషన్ లో బాహుబలి వచ్చింది కదా. అయితే బాహుబలిలో చాలా సీక్వెన్స్ కి బాడీ డబల్ అయితే వాడారు. ఇప్పుడు దాకా మన ప్రభాస్ అన్న చాలా సినిమాల్లో బాడీ డబల్ అయితే వాడారు, క్లియర్గా తెలుస్తూనే ఉంటాయి. కానీ స్పిరిట్ మూవీలో ఆ రకం కాదు, పూర్తిగా ప్రభాసే. ఎటువంటి సీక్వెన్స్ ఉన్నా సరే, ఎటువంటి హై యాక్షన్ సీక్వెన్స్ ఉన్నా సరే ప్రభాసే ఉండాలని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సైన్ చెప్పించుకున్నాడు ప్రభాస్తో. అందుకే ప్రభాస్ నాకు సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చింది. ఆ లుక్ కోసం ప్రభాస్ని ఏకంగా 2 గంటల పాటు ఎండలో నుంచున్నాడంట. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి దయా దాక్షిణాలు అనేవి లేవు అనేది క్లియర్గా తెలుస్తూనే ఉంది. 2 గంటల పాటు ఎండలో నుంచోబెట్టి ఆ షేప్ వచ్చాక క్యాప్చర్ చేశారు. దాని కారణంగా ఆ లుక్ చాలా మందికి బాగా నచ్చింది. రీసెంట్ టైంలో చాలా మంది హీరోలు సినిమాలు తీస్తున్నారు, కాకపోతే పూర్తిగా బాడీ డబల్ యూజ్ చేస్తున్నారు. బాడీ డబల్ లేకుండా పూర్తిగా హీరోనే ఉంటే ఆ ఫీల్ అనేది వేరుగుంటుంది. ఆ ఫీల్ కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఇటువంటి రూల్స్ అయితే పెట్టించాడు. ఇంకోటి ఏంటంటే ఈ మూవీకి బడ్జెట్ 300 కోట్లు ప్రజెంట్ అనమాట. ఈ మూవీకి సంబంధించి రామోజీ ఫిలిం సిటీలో అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక భారీ సెట్స్ వేసి షూటింగ్ అనేది చేస్తున్నారంట. టైట్ సెక్యూరిటీ అయితే పెట్టట్లేదు, నార్మల్ సెక్యూరిటీ. ఎటువంటి లీక్ ఉన్నా సరే నేను భయపడిన డైరెక్టర్ సందీప్ రెడ్డి గారు అయితే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. అలా కాన్ఫిడెంట్ తో ఉండడానికి కారణం ఏంటంటే దీపికా పడుకునే గారికి మూవీ స్టోరీ అయితే చెప్పారు. మూవీ స్టోరీ ఏమో మరి రచ్చ చేసింది. దాని కారణంగా పూర్తిగా తెలిసిపోయింది. అలా తెలిసిపోయినా సరే నా డైరెక్షన్ లో ఆ స్టోరీ ఎలా ఉంటుంది అనేది ప్రపంచానికి చూపిస్తా అనే కాన్ఫిడెంట్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఎక్కువ సెక్యూరిటీని కూడా పెట్టట్లేదంట. అదే కాకుండా ఈ మూవీకి సంబంధించి 30% షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. 30% అంటే మాటల కాదు. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి ఇప్పుడు దాకా. అదే కాకుండా ఈ మూవీకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు ఆఫ్ చేస్తారు అంటే ఆగస్ట్ లాస్ట్ లో, లేకపోతే సెప్టెంబర్ 2nd వీక్ లో ఆఫ్ చేస్తారంట. ఇంత స్పీడ్ గా ఇంత ప్లానింగ్ తో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే ప్రతి విషయంలో స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి రిలీజ్ డేట్ అనమాట March 5 అని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే అనౌన్స్ చేశారు. దాన్ని చూశాక చాలా మందికి మైండ్ పోయింది. అసలు ప్రభాస్తో ఏ డైరెక్టర్ అయినా సరే, ఎటువంటి డైరెక్టర్ అయినా సరే 2 years తీసుకుంటాడు. ప్రభాస్తో ఒక సినిమా తీయాలి అన్నా, సినిమాని థియేటర్లో రిలీజ్ చేయాలి అన్నా 2 years మినిమం పడుతుంది. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారేమో అనౌన్స్ ఎప్పుడో చేశారు. కాకపోతే ప్రభాస్ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి లెక్క కేవలం సంవత్సరంలో రిలీజ్ చేసి చూపిస్తా అని తన యాటిట్యూడ్ అనమాట చూపించాడు. అయితే ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా March 5 వస్తుంది. ఆ మూవీకి బడ్జెట్ అనమాట 350 కోట్ల నుండి 400 కోట్ల దాకా మాత్రమే పెడుతున్నారంట. చాలా కాన్ఫిడెంట్ ఉంటే మాత్రం ఇంత తక్కువ బడ్జెట్ పెట్టరు ఒక మూవీకి. ఎంత పెద్ద సినిమా ఉన్నా సరే ప్రభాస్ అంటేనే 500 కోట్లు పెడతారు. కానీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన స్ట్రాటజీస్, తన ప్లానింగ్ తో మూవీకి బడ్జెట్ అనమాట పూర్తిగా తగ్గించాడు. ఇప్పుడు మనం వారణాసి మూవీ గురించి మాట్లాడుకుందాం. వారణాసి మూవీ చెప్తున్నాను కాదు, ఆ రెండింటికి భారీ బజ్ ఉంది ప్రజెంట్ టాలీవుడ్ లో. వారణాసి మూవీకి సంబంధించి ఆగస్టు దాకా షూటింగ్ చేస్తారంట. వారణాసి మూవీకి సంబంధించి ఆల్మోస్ట్ 65% షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీనికి చాలా మంది అవాక్ అయిపోయారు. కానీ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది. ఆగస్ట్ లోపల కంప్లీట్ చేద్దామని మూవీ టీం అయితే రెడీగా ఉన్నారు. ఎందుకంటే చాలా విఎఫ్ఎక్స్ వర్క్ అనేది ఉంది. అందుకని ఈ మూవీకి బడ్జెట్ 1300 కోట్ల దాకా పెట్టారు. అదే కాకుండా ఈ మూవీకి సంబంధించిన ప్రజెంట్ జార్జియాలో షూటింగ్ చేస్తున్నారంట. జార్జియా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రామోజీ ఫిలిం సిటీలో వచ్చి వారణాసికి సంబంధించి సెట్స్ అనేవి వేశారు. ఆ సెట్స్ లో మళ్ళీ జాయిన్ అవుతారంట. ఇటువంటి రకంగా భారీ సెట్స్ వేశారు రామోజీ ఫిలిం సిటీలో.
ఏ మూవీ అయినా సరే, ఎటువంటి మూవీ అయినా సరే ఎక్కువ అనమాట రామోజీ ఫిలిం షూట్లోనే షూట్ చేస్తారు. అయితే ఈ మూవీకి ఎక్కువ షూటింగ్ అనమాట బయట జరగాలి. కాకపోతే లీక్స్ అవడం కారణంగా రామోజీ ఫిలిం షూట్లోనే మొత్తం ప్లాన్ చేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ అనేది చాలా ఉంటుంది. ఆ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ అనుకున్న టైంకి కంప్లీట్ అవ్వాలి అని వీళ్ళు అనమాట ఆగస్ట్ లోపలే మూవీ వాళ్ళకైతే ఇస్తారు. అదే కాకుండా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఏంటంటే ఈ మూవీకి సంబంధించి యుద్ధకాండ సీక్వెల్ షూట్ చేస్తున్నారు అని చెప్పారు. అయితే దాంట్లో నిజం ఉందా నేనైతే చెక్ చేయగా ఇప్పుడైతే యుద్ధకాండ షూటింగ్ అనేది జరగట్లేదు. చాలా మంది ఒక ఫేక్ విషయాన్ని బాగా నమ్ముతున్నారు. యుద్ధకాండ ఇప్పుడు జరగదు, అది లాస్ట్ సీక్వెన్స్, అంటే అది లాస్ట్ పార్ట్, లాస్ట్లో అనమాట దానికి సంబంధించిన షూటింగ్ అనేది చేస్తారు. కానీ దాన్ని నిజం అని చాలా మంది అయితే నమ్ముకుంటున్నారు. దాని మీద చాలా మంది వీడియోలు అయితే చేస్తున్నారు. దాంట్లో ఎటువంటి నిజం లేదు. అదైతే క్లైమాక్స్ లో షూట్ చేస్తారంట. యుద్ధకాండ అయితే మూవీకి సంబంధించిన ఆల్మోస్ట్ ప్రతి వర్క్ అవుతున్న టైంలో షూట్ చేస్తారంట. ఇంకోటి ఏంటంటే మూవీ మేకర్స్ అండ్ మూవీ టీమ్ అనమాట ఈ మూవీని March 9, 2027లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. శ్రీరామనవమి రోజుకి అలాగే స్పిరిట్ మూవీకి చాలా తక్కువ గ్యాప్, కేవలం 4 రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. ఆ 4 రోజుల గ్యాప్ చాలా మంది ఎక్కువ అనుకుంటారు, కానీ అది చిన్న హీరోలకి చాలా ఎక్కువ రోజులు. కానీ ఇటువంటి పెద్ద హీరోలకి, పెద్ద స్కేల్లో రిలీజ్ అవుతున్న సినిమాలకి చాలా తక్కువ గ్యాప్ అది. ఎందుకంటే స్పిరిట్ మూవీ ఒక కాప్ మూవీ. ఆ కాప్ రోల్లో మనం ప్రభాస్ అన్న, అదే కాకుండా మ్యాడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, వీళ్ళ కొలాబరేషన్ కోసం చాలా మంది గిరిగా చూశారు. అదే కాకుండా ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడమే కాకుండా మన టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో బీభత్సంగా విధ్వంసం క్రియేట్ చేస్తుంది. ఇది మనకు తెలుసు. అయితే ఇటువైపు శ్రీరామనవమి రోజు వారణాసి మూవీ అయితే దిగబోతుంది. ఇటువైపు ఏమో రాజమౌళి గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు అంటేనే చాలా మంది కోసుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ అటువంటిది, ఆయన తీసిన సినిమాలు అటువంటివి. ఆ సినిమాలో కాన్సెప్ట్ చూశాక చాలా మందికి పిచ్చెక్కిపోతుంది. అటువంటి కాన్సెప్ట్ తో డైరెక్టర్ రాజమౌళి గారు అయితే సినిమా తిప్పుతారు. ప్రిన్స్ మహేష్ బాబు వారణాసి మూవీ గురించి బాడీని పూర్తిగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. వచ్చిన టైటిల్ అండ్ గ్లిప్స్ చూశాక చాలా మంది అయితే ఫిక్స్ అయిపోయారు, ఈ మూవీకి పక్కాగా వెళ్ళాలి, పక్కాగా చూడాలి అని. అయితే ఈ మూవీని శ్రీరామనవమి రోజు రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే అదొక స్ట్రాటజీ. అంటే చాలా మంది ఆ టైంలో దేవుడికి బాగా కనెక్ట్ అవుతారు. అటువంటి కనెక్షన్ ఉన్న సినిమానే వారణాసి. అందుకనే ఆ రోజు దింపాలి అని మూవీ మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అసలు March 15 అనుకున్నారు. కాకపోతే స్పీడ్ కంప్లీట్ చేసి అదే రోజు రిలీజ్ చేస్తే శ్రీరాముడు అంటేనే చాలా మంది బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే అదే రోజు రిలీజ్ చేయాలి అని పక్కా ప్లానింగ్ తో అనౌన్స్ చేయడానికి మూవీ టీం అయితే రెడీ అవుతున్నారు. ఈ 2 సినిమాల క్లాష్ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే 2 సినిమాలకి కలెక్షన్ తగ్గుతాయి. ముందేమో స్పిరిట్ మూవీ రిలీజ్ అవుతుంది. ఆ మూవీ రిలీజ్ అయిన 4 రోజుల తర్వాత, అంటే స్పిరిట్ మూవీకి లాంగ్ రన్ లేకుండా చేస్తుంది వారణాసి. అయితే స్పిరిట్ మూవీ బాగుండి వారణాసి మూవీ తగ్గితే కొద్దిగా, అంటే బాగానే ఉంటుందండి, కొద్దిగా ఎక్స్పెక్టేషన్ విషయంలో కొద్దిగా తగ్గితే ఆ టైంలో వారణాసి మూవీకి దెబ్బ వస్తుంది. ఈ 2 రకాలుగా 2 సినిమాలకి దెబ్బ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. నేనైతే 2 సినిమాల కోసం ఇద్దరుగా వెయిటిస్తున్నా. కాకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది అని నేను ఏమాత్రం ఇమాజిన్ చేసుకోలేదు. అయితే ఈ విషయం గురించి మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ 2 సినిమాల్లో ఏ సినిమా విధ్వంసం క్రియేట్ చేస్తుంది అనుకుంటున్నారు అని డెఫినెట్ కామెంట్ చేసి ఇప్పుడు లైక్ చేయండి ఫ్రెండ్స్.